నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. అయితే గత ఎపిసోడ్లో 13 చక్రాల గురించి ఆయన మనకి ఎంతో చక్కగా వివరిస్తున్నారు కదండి. ఈ ఎపిసోడ్లో కూడా అదే అంశాన్ని కొనసాగిద్దాం. మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఆవరణ తొలగించబడుతుందని చెప్పుకోవచ్చు. ఆత్మ యొక్క పరిమళాన్ని గుర్తించడం ప్రారంభిస్తాం. అటువంటి వాతావరణం లోపల బయట కనిపిస్తుంది మన చుట్టూ. మనం మనసులో ఉంచుకోవాల్సింది మరొకటి ఏమిటంటే, మనం ప్రతి చక్రంలోకి ప్రవేశిస్తున్నప్పుడల్లా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కాస్త బరువుగా ఉన్నట్లనిపిస్తుంది. ఒక విధమైన అసౌకర్యం అనిపించి సాధన ఆపేయాలనిపిస్తుంది. దీన్ని ఒక గొప్ప సంకేతంగా మనం భావించాలి. ఒక శుభవార్త, నాకివాళ ధ్యానం చేయాలనిపించడం లేదని అనుకోవాలి. కాబట్టి ఈ ఆత్మచక్రం దాటిన తర్వాత మనం 3వ పాయింట్కి చేరుకుంటాం. దాన్ని అగ్నిచక్రం అంటాం. అక్కడ ప్రబలంగా ఉండే తత్వం అగ్ని. అంటే అక్కడ 100% అగ్ని ఉంటుందని కాదు. అక్కడ మిగిలిన 4 తత్వాలు కూడా ఉంటాయి, ఎంతో కొంత మేరకుంటాయి. ఆ విధంగా పంచతత్వాలు అన్నీ అక్కడుంటాయి. ఎక్కువగా ఉండేది అగ్ని తత్వం. నన్ను నేనిక్కడ సవరించుకోవాల్సి ఉంది. దీన్ని నేను ఇంతకు పూర్వం ఆకాశ్ అన్నాను. ఇది నిజానికి ఇక్కడ వాయుతత్వం ఉంటుంది. ఈ చక్రం జలతత్వంతో నిండి ఉంటుంది. ఇక్కడ అగ్ని, ఇక్కడ ఆకాశం లేక చోటు. ఇది భూతత్వం. అన్ని చోట్ల అదే పరిస్థితి. ఇక్కడ జలతత్వం అధికంగా ఉంటుంది. తక్కిన 4 తత్వాలు కూడా కొంతవరకు ఉంటాయి. ప్రతి పాయింట్లోనూ ఈ తత్వాల మిశ్రమం వ్యాపించి ఉంటుంది. దాని మూలానే మనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. నేను అన్న మరో వాక్యాన్ని కూడా నేను సవరించుకోవాలి. మొదటి పాయింట్ నుంచి రెండవ దానికి వెళ్లడానికి 24 గంటలు అంకిత భావంతో కఠోర తపస్సు చేసి ప్రయత్నిస్తే 45 సంవత్సరాలు పడుతుంది. అది 45 రోజులు కాదు. కాబట్టి నన్ను క్షమించండి. సరే, ఇప్పుడు మనం అగ్నిచక్రానికి వద్దాం. దీని సంగతి ఏమిటో అర్థం చేసుకుందాం. అగ్ని. మనం మామూలుగా అగ్ని అన్నప్పుడు అగ్ని అంటే పవిత్రం చేసేది అనంటాం. ముడి బంగారాన్ని వేడి చేస్తే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. ఒక రకమైన శుద్ధీకరణ ప్రక్రియ అనొచ్చు. ఐస్ను వేడి చేస్తే ఏం జరుగుతుంది? అది కరిగిపోతుంది, నీరుగా మారుతుంది లేక ఆవిరిగా మారిపోతుంది. రైలు ఇంజిన్లను కదపగలిగేటువంటి శక్తివంతమైన ఆవిరిగా మారుతుంది. అగ్నిలోని ఈ 2 తత్వాలపై మనం దృష్టిని పెట్టే ప్రయత్నం చేద్దాం. శుద్ధీకరించేది, కరిగించేది. మనలో కరిగే పదార్థం ఏమిటి? ఏమిటి కరుగుతుంది? మనం మనుషులతో వ్యవహరిస్తున్నప్పుడు ఒక్కోసారి మంచి చురుకుగా ఉంటాం, వాళ్లతో సమానంగా కదులుతూ ఉంటాం. ఒక్కోసారి ఏం చెయ్యాలి అని అనిపించదు, బిగుసుకుపోతాం. ఈ సమయంలో గనక ఇక్కడ ప్రేమ అనే అగ్ని ఉంటే, ప్రేమతో అన్ని చోట్ల కదులుతూ ఉండటం అనేది చాలా తేలికైపోతుంది, మెరుగ్గా ఉంటుంది కూడా. అదే సంక్లిష్టతలతో వ్యవహరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అగ్నిలో మరో గొప్ప లక్షణం ఉంది. మీరు లైటర్ ఇలా పెడితే కూడా అగ్గిపుల్ల వెలిగించి ఇలా పెట్టినా కూడా ఆ జ్వాల క్రిందకు ఉండదు. అగ్ని ఎప్పుడూ పైకే తిరిగి ఉంటుంది. అలాగే మన ప్రేమాగ్ని పైకే తిరిగి ఉండాలి. ఆరోహణ అనే పదం అన్నప్పుడు మనం దివ్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. కాబట్టి శుద్ధీకరణ ప్రక్రియ పరంగా చూస్తే ఈ ప్రత్యేక దశలో చాలా మేరకు పవిత్రంగా తయారయ్యాం అని అర్థం. ఏ విధంగా తయారవుతాం అంటే, మనం ఆ భగవంతుని సమక్షంలో ఉండే పరిస్థితిలో
ఉండగలుగుతాం. మనలో పరివర్తన చెందేదేమిటి? మనలో ఉన్న అతి వ్యర్థమైంది పరివర్తన చెందుతుంది. మనలో అతి వ్యర్థమైంది ద్వేషమే. దైవ సామ్రాజ్యంలో అతి శ్రేష్టమైనదిగా ఇది పరివర్తన చెందుతుంది. అదే ఆయన ప్రేమ. అదే మనం ఊర్ధ్వ దిశగా వెళ్లడానికి సహాయపడేది. మన హృదయాన్ని కరిగేలా చేస్తుంది. ఇక్కడ నిజమైన భక్తి మనలో కలుగుతుంది. ఈ అగ్నిచక్రంలో నిజమైన భక్తి మొదలవుతుంది. ఈ చక్రంలో ఉన్న వ్యక్తి ప్రేమ ఉన్నట్లుగా ప్రేమించడం తప్ప మరింకేదీ చేయలేడతను. ప్రేమించడం అనేది ఎందుకంటే ఈ ఎందుకంటే అనేది ఇక ఉండదు. ఈ ఎందుకంటే అనేది రాలిపోతుంది. ఎందుకంటే మీ స్వభావమే ప్రేమగా మారిపోతుంది గనక ప్రేమించడం తప్ప మరింకేదీ చేయలేడు. మనం ఇప్పుడు 4వ పాయింట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం అగ్నిచక్రం మీద దృష్టిని పెట్టినప్పుడు జలచక్రం మనకు ఏం తెలియజేస్తోంది? ఎప్పుడైనా మీరు ఒక సరస్సు దగ్గర గాని, సముద్రం వద్ద గాని, ప్రవహించే నది వద్ద గాని ఉన్నప్పుడు నీటిలో ఉన్న ఒక అద్భుతమైన చక్కని హాయిని, ప్రశాంతతను చేకూర్చే లక్షణం ఉంటుంది. మన మనస్సును తాజాగా తయారు చేస్తుంది. హృదయానికి హాయిని కలిగిస్తుంది. మనం ఇంతకు పూర్వం అగ్నిచక్రంలో ఉన్నప్పటి స్థితి ప్రేమించడం కోసం ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. ఇప్పుడు అది కొంచెం ప్రశాంతంగా తయారవుతుంది. ప్రేమలో ఉండే తీవ్రత గణనీయంగా తగ్గిపోతుంది. అంటే ప్రేమ ఆగిపోయిందని కాదు, కాని 4వ చక్రంలో ఉన్నందుకు, అక్కడ జలతత్వం ఉన్నందుకు ఇదెలా ఉంటుంది అనంటే ప్రశాంతంగా ప్రేమించడం ఒక రకం అయితే ఉద్రేకంతో ప్రేమించడం మరో రకం అవుతుంది. రెండు వేర్వేరవునా? ఉద్రేకపూరితమైన ప్రేమలో ఏదో దోషం ఉంటుంది. కాని ఇక్కడ 4వ పాయింట్లో ప్రేమ ఉన్నప్పుడు చాలా ఉదాత్తంగా ఉంటుంది. దానికి మరింత నగిషి పెట్టినట్టు అవుతుంది జల తత్వంతో కలిసినప్పుడు. ఇక్కడ ఈ సమయంలో మనం సరిగ్గా గనక గమనించినట్లయితే సాధారణంగా బాగా భయపెట్టేది ఏమిటి? సముద్రంలో నువ్వు ఒకదానివే ఉన్నావనుకుందాం. అప్పుడు 20 అడుగుల ఎత్తు కెరటమో 30 అడుగుల ఎత్తు కెరటమో వచ్చింది అని అనుకుందాం. సముద్రంలో అలా జరగటం చాలా మామూలు. అప్పుడు నీకు భయం వేస్తుంది. అక్కడ భయం ఉంది. ఇక్కడ ఈ చక్రంలోని నకారాత్మకమైన అంశం ఏమిటంటే భయం. అలాగే సకారాత్మకమైన అంశం కూడా ఉంది. అసలు భయం లేకుండా తయారవుతావు. దీనికి మరోవైపు అన్నమాట, ధైర్యంగా తయారవుతాం. దీని గురించి ఇంతకంటే ఏం చెప్పను. ఇలా యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఇలా మనం 5వ పాయింట్కు వచ్చినప్పుడు ఇక్కడుండేది వాయుతత్వం. వాయుతత్వం అంటే ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది. ఏ దిశలో వెడుతుందో తెలియదు. ఆ స్థాయిని బట్టి కూడా మన మూడ్స్, మన ఉద్వేగాలు అవి కూడా అస్థిరంగానే ఉంటాయి. ఇక్కడ ఎన్నో భ్రమలు ఉంటాయి. అందుకే మన సహజ మార్గంలో ఈ 5వ పాయింట్ను అసలు ముట్టుకోం. కాని దీన్ని దాటడం చాలా ముఖ్యం. దీన్ని తప్పనిసరిగా దాటవలసిందే. మొన్నెప్పుడో చెబుతూ ఉన్నాను మీకు, ఈ క్షేత్రాన్ని దాటడానికి మనకు సహకరించే ప్రధాన లక్షణం ఏమిటంటే సంతృప్తితో ఉండే హృదయం, ఆత్మ మూలంగా ఉండే శాంతి. దీనివల్ల ప్రేమ ఉండటం, అద్భుతమైనటువంటి ధైర్యం కలిగి ఉండటం. ఇక్కడ మనకు కావలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఉదారత. ఇక్కడ ఈ పాయింట్లో ద్వంద్వం ఉంది. ద్వంద్వాలు ప్రబలంగా ఉంటాయి. ద్వంద్వాల హడావుడి ఉంటుందిక్కడ. ఉదాహరణకు ధైర్యం, భయం, ప్రేమ, అంత ప్రేమ లేకపోవటం, శాంతి, అశాంతి, హృదయం సంతృప్తితో ఉండటం, అంత సంతృప్తి లేకపోవటం.
ఈ పిండ ప్రదేశ్లో ద్వంద్వాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. భగవంతుని అనుగ్రహం వల్ల గనక మీరు బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించినట్లయితే ఈ ద్వంద్వల ప్రభావం అంతమైపోవాలి. అవి ఎప్పుడు అంతమవుతాయంటే వాటిని యథాతథంగా స్వీకరించగలిగితేనే అంతమవుతాయి. ఇవి అవి అనే ద్వంద్వాలు, ఇష్టాలు అయిష్టాలు అనేవి ఆగిపోవాలి. అవి అంతమవ్వాలంటే అవసరమయ్యేదేమిటి? స్వీకరించే హృదయం కావాలి, ఉదారమైన హృదయం కావాలి. కేవలం ఇవ్వడం మాత్రమే కాదు, హృదయపూర్వకంగా ఉదారంగా ఏ విధంగానూ అడ్డుపడకుండా స్వీకరించగలగటం. అప్పుడు బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించే అర్హత లభిస్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఎవరైనా ఈ విధంగా ప్రయత్నిస్తే, అంటే అంత ఉదారంగా లేకుండా ఉన్నట్లయితే, తనను కాపాడుకోవడానికి ఒక రేఖ గీసుకుని నేను అంత ఉదారంగా ఉండను, నేను మోసగించబడ్డాను అని అనుకుంటే అప్పుడు మీరు క్రిందకు జారడం మొదలు పెడతారు. ప్రకృతి కొన్ని లక్షణాల్ని భరించలేదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. కాబట్టి పిండ ప్రదేశ్ అంటే అది. ఇప్పుడు మనం పిండ ప్రదేశ్ దాటాం. దాటి ఆ తరువాత క్షేత్రమైన బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించాము అంటే అర్థం ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని పదాలకు అర్థం తెలుసుకోవాలి. 2 పదాలు, ఆత్మన్, బ్రహ్మన్ అనే 2 పదాలు. ఆత్మన్ అనే పదాన్ని 2 చిన్న పదాలుగా విభజించుకోవచ్చు. ఆత్ మన్. అలాగే బ్రహ్మన్ అనే పదాన్ని కూడా 2 చిన్న పదాలుగా విభజించొచ్చు. బృహ్ మన్. ఈ రెంటిలోనూ మన్ సమానంగా ఉంది. తేడా అంతా అత్ లోనూ బృహ్లోనూ ఉంది. అత్ అంటే కదలిక అని అర్థం. బృహ్ అంటే విస్తరణ. ఏదైనా ఒక దిశలో కదులుతూ ఉందంటే, లేక ఒక లోకంలో కదులుతూ ఉందని అర్థం. విస్తరణ అంటే అనేక పరిమాణాల్లో ఒకేసారి 360 డిగ్రీల్లో విస్తరించటం. ఆత్మను ఒక స్థాయిలో కదలగలదు. బ్రహ్మన్ అనేది విస్తరిస్తుంది. కాబట్టి మనం బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించినప్పుడు మనం ఈ లక్షణాన్ని బ్రహ్మంలా అపరిమితంగా తయారవడం జరుగుతుంది. ఇక మనం కదలడం, ఆలోచించడం అంటూ చేయడం ఉండదు. లేక కదలడం, మననం చేస్తూ ఉండడం జరగదు. కానీ ఇప్పుడు మనం విస్తరించడం, ధ్యాన స్థితిలో ఉండటం జరుగుతుంది. అది 360 డిగ్రీలో జరుగుతూ ఉంటుంది. ఆలోచించడం అనేది ఏకముఖమైంది. ధ్యానస్థితిలో ఉండటం అనేది బహుముఖమైంది. అలాగే ఈ కదలిక కూడా ఒక పరిమాణంలోనే జరుగుతూ ఉంటుంది. విస్తరణ అనేది అనేక పరిమాణాల్లో జరుగుతూ ఉంటుంది. మనకు ఒక విధంగా అలవాటైపోయి మనం ఇక్కడ త్రికుటి వద్దకు వచ్చేసరికి 6వ పాయింట్ ఆజ్ఞాచక్రం అని కూడా అంటారు దీన్ని. మనలో సాధారణంగా ఉండే ఈ కదలిక మూలాన, ఈ ఆలోచన మూలాన అకస్మాత్తుగా ధ్యానస్థితిలో ఉంటూ విస్తరించడం మొదలుపెట్టినప్పుడు ఒక రకమైన భారం ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. అప్పుడు ఒక రకమైన మసక వచ్చేస్తుంది. చైతన్య స్థాయిలో, కంటిచూపులో కాదు. ఈ బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించడంలో అద్భుతం ఏమిటంటే, మనిషికి తిరిగి పునర్జన్మ తీసుకోవడం జరగదు. అటువంటి వ్యక్తికి ఇది సాధ్యపడదు, అపరిమితం అయిపోతుంది. సహజ మార్గం కల్పించే అవకాశం అలాంటిది. నేనింతకుముందు చెప్పినట్లుగా 45 సంవత్సరాల్ని ఎచ్చవేస్తే మీ సొంతంగా మొదటి పాయింట్ నుంచి 2వ పాయింట్కొస్తే 45 సంవత్సరాలు పడుతుంది. 2వ పాయింట్ నుంచి 3వ పాయింట్ కదలాలంటే 225 సంవత్సరాలు పడుతుంది. దానికి 5 సమయం 4వ పాయింట్కు రావడానికి పడుతుంది. అంటే
12,250 సంవత్సరాలు. అలా ఎచ్చవేసుకుంటూ వెడితే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది గమ్యాన్ని చేరుకోవాలంటే. ఇదంతా మీరు సొంతంగా ప్రయత్నించాలనుకుంటే. అందుకే ఒక సమర్థుడైన గురువు ఉంటే తన యౌగిక ప్రాణాహుతి శక్తి ద్వారా వీటన్నిటినీ దాటడానికి సహాయపడగలుగుతాడు. అంతేగాక వీటన్నిటినీ మన జీవితకాలంలోనే అనుభూతి చెందే అవకాశాన్ని సుసాధ్యం చేస్తాడు. దేనైనా కూడా మరో జన్మకు వాయిదా వేయడంలో అర్థం లేదు. ఇందులో మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేసే కంపెనీ వచ్చే జన్మలో జీతం ఇస్తాను అంటే ఏమంటారు మీరు? ఇది సాధ్యపడేదేనా? నేను సరైన త్రోవలో ఉన్నానా లేదా అనైనా నాకు అనుభవంలోకి రావాలి. కనీసం నా శక్తిని, శ్రమను వెచ్చించినప్పుడు వాటి ఫలితాలు ఇక్కడే చూడాలి నేను. ఒకసారి ధ్యానం చేసినా కూడా ఇది సరైందా కాదా అన్నది నాకు తెలిసేలా చెయ్యాలి. ఒక చిన్న పరీక్ష చాలు. పులావ్ రుచి చూడటానికి మీ అమ్మ చేసిన 10 కిలోల పులావు తినవలసిన అవసరం లేదు. ఒక చెంచాడు చాలు తినగలమా లేదా అని చూడటానికి. నేను పంచుకోవాలి అనుకున్నది ఏమిటంటే కొన్ని సాధన పద్ధతులు ఇక్కడ ధ్యానం చేయమని చెబుతున్నాయి. గీతలో కూడా కృష్ణ భగవానుడు ధ్యానం గురించి మాట్లాడుతూ అర్జునుడికి ప్రత్యేకంగా ఈ సలహానిస్తాడు. అర్జునా, నువ్వు ఇక్కడ ధ్యానం చెయ్యాలి అంటాడు. కారణం ఏమిటంటే అది యుద్ధ సమయం, మహాభారత యుద్ధ సమయం. అతనికి బలం, శక్తి అవసరమయ్యాయి. యుద్ధం చేయడానికి అవసరమైన శక్తి అవసరమైంది. ఈ పాయింట్ అంతా కూడా శక్తికి సంబంధించింది. ఇది శక్తిని సమీకరించడమే కాక వితరణ చేస్తుంది కూడా. అందుకే అది ఆ సమయానికి అవసరం. యుద్ధం చెయ్యాలి కాబట్టి, యుద్ధం చేయడానికి అతనికి శక్తి అవసరమైంది కాబట్టి. మనం ఏమీ యుద్ధాలకు వెళ్ళడం లేదు కదా. మనం గృహస్థ జీవనం గడుపుతున్నాం. మనకు మరింత ప్రేమ అవసరం, మరింత అవగాహన అవసరం. అది కేవలం హృదయం నుంచే వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిందేమిటంటే హృదయంపై ధ్యానించడం. మీరేమీ యుద్ధం చేయడం లేదు. ఏం చేస్తారు ఆ శక్తితో? ముఖ్యంగా దాన్ని ఏ విధంగా నియంత్రించాలో తెలియనప్పుడు. చాలామంది కుండలిని శక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. కుండలిని శక్తిని జాగృతం చేయాలనుకుంటున్నాం అని అంటూ ఉంటారు. దాంతో మీరేం చేయగలుగుతారు? నా గురుదేవులు తన విజ్ఞతతో ఇలా అంటూ ఉండేవారు. ఇలా చూడు, రావణుడికి కుండలిని జాగృతమైంది. అలాగే శ్రీరాముడి కూడా జరిగింది. ఈ కుండలిని శక్తిని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంది. ఈ శక్తిని దుర్వినియోగపరిచే మాటైతే ఏమిటి ప్రయోజనం? ఇక రెండవ అంశం ఏమిటి అనంటే, అసలు నాకు ఆ శక్తి అవసరమే లేదు కూడా. నాకు కావాల్సిందే భగవత్ సాక్షాత్కారం. దానికి ఈ శక్తి అవసరమే లేదు. ఇటువంటి సాధనా పద్ధతిలో సంభవించే అత్యద్భుతం ఏమిటంటే, మన అంతరంగ స్వభావంలో మౌలికమైనటువంటి తేడా రావడం. నేను మరింత మెరుగైన మనిషినవుతాను. విషయాలను నేను మరింత మెరుగైన విధంగా అర్థం చేసుకోగలగాలి. నా సంబంధాలు మెరుగుపడాలి. ఒత్తిడి వచ్చినప్పుడల్లా నేను దాన్ని నియంత్రించుకోగలగాలి. ఇది అంత తేలిక కాదు. నేను నా జీవితాన్ని బాగానే ప్లాన్ చేసుకుని ఉండవచ్చు, కానీ కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అవి నా మనస్థిమితాన్ని పాడు చేయవచ్చు. దాన్ని నేను నిర్వహించుకోగలనా? ఇప్పుడు మనకు అవసరమైంది అది. ఇలా ఈ పద్ధతిలో ముందుకు సాగుతున్నప్పుడు, మన వికాసం జరుగుతూ ఉన్నప్పుడు మనం సరిగ్గా ఆలోచించగలుగుతాం. సక్రమంగా అవగాహన చేసుకోగలుగుతాం కూడా. ఆలోచించడం అలాగే అవగాహన, అవి రెండూ వేర్వేరు విషయాలు. అలాగే నిజాయితీతో కూడుకున్న జీవితాన్ని జీవించేలా మనకు ప్రేరణ కావాలి. ఇవన్నీ లేకుండా ముందుకు సాగుతూ ఉండవచ్చు. కానీ ఇటువంటి నిజాయితీతో కూడిన ధోరణి లేకపోయినట్లయితే మనం వెనక్కి జారుతూ ఉంటాం. నిచ్చెనని 2 కాళ్లకు 10 కిలోల బరువును కట్టుకుని ఎక్కుతున్నట్లుంటుంది.
2 కాళ్లకు 10 కిలోల బరువును కట్టుకున్నప్పుడు నిచ్చెన ఎలా ఎక్కగలుగుతారు? అది సాధ్యం కాదు. ప్రయాణానికి అది చాలా భారం అయిపోతుంది. నిజానికి అటువంటి యాత్ర మీ భారాన్ని మోయడం కూడా కష్టమే. మీ భారము అంటే మీ అహం యొక్క బరువు అన్నమాట. దీన్ని భరించడం కుదరదు. మనం ఇప్పుడు బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించినప్పుడు 2 బ్రహ్మలుండడానికి వీల్లేదు కదా. ఆయన నేను కరిగి కనుమరిగిపోవాలి. ఆయన కరగడానికి వీల్లేదు. ఆయన శాశ్వతుడు. నేను కూడా శాశ్వతుడనే. కాని చాలా వరకు ఎలాగో నా అహం కరగడం మొదలుపెడుతుంది. ఇందులోకి ప్రవేశించిన తర్వాత చాలా వరకు. ఇప్పుడు మనం 7వ గ్రంథికి వచ్చాం. 7వ గ్రంథిని నేను దూర్వాసముని గ్రంథి అని అంటాను. ఎందుకంటే మనం ఇక్కడ ప్రవేశించినప్పుడు, సుప్రామెంటల్ క్షేత్రంలోకి వచ్చినప్పుడు దీన్ని విరాట్ దేశ్ అని కూడా అంటారు, చాలా పెద్దగా ఉండటం మూలాన. నా గురుదేవులు దీన్ని ఎంతో అందంగా వర్ణించినట్లు దీని వైభవం ఏమని వర్ణించగలం? భగవంతుడు ప్రతి ఒక్కరికి అది అందుబాటులోకి రావాలని కోరుకునేవారు. తద్వారా మరింత పురోగతి సాధించడానికి అవసరమైన ద్వారాలు తెచ్చుకోవాలని కోరుకునేవారు. ఇక్కడ పవిత్ర భావం, ధర్మనిష్టకు సంబంధించిన భావాలు ప్రబలంగా ఉంటాయి. అయినా సరే భౌతిక ప్రపంచానికి సంబంధించిన స్పర్శలు ఇంకా ఉంటాయి. ఈ క్షేత్రం అక్షయంగా ఉండే శక్తికి నిలయం. ఇక్కడి నుంచే క్రింది క్షేత్రాలకు సరఫరా జరుగుతుంది పిండ ప్రదేశ్లోకి. దానివల్లే ఈ భౌతిక జీవనం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా సూక్ష్మ స్థితిలో ఉంటుంది, లేక సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన జ్ఞానం విషయానికొస్తే ఇక్కడున్న ప్రతి శక్తి యొక్క ఎరుక మనకు కలుగుతుంది. ఇందులో మనం లయమవడం జరుగుతున్నప్పుడు మనలో ఉన్న ప్రతి చక్రంలోనూ కూడా విద్యుత్ శక్తి లాంటి అపారమైన శక్తిని మనం కనుగొనగలుగుతాం. మీరు విద్యుత్తును అనుభూతి చెందడం జరుగుతుంది. ఇందులో మన విస్తరణ ఇప్పుడు ప్రారంభమవుతుంది. మనం ప్రపంచమంతటా విస్తరించి ఉన్నామన్న ఎరుక కలుగుతుంది మనకు. మీకు ఈ విశ్వం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇదిలా ఎందుకుంటుంది అనంటే ఈ విస్తరణ ప్రభావం వల్ల. తదనుగుణంగా మనలో కూడా విస్తరణ జరుగుతూ ఉంటుంది మనలో. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.